ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్స్ గురించి చూస్తాం. వీటినే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు, లేదంటే సబ్ ప్రోగ్రామ్స్ అని కూడా అంటారు, లేదంటే సబ్ ప్రొసీజర్స్ అని కూడా అంటారు. అంటే ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అర్థం ఏంటంటే, మీకు ఒక ప్రోగ్రాంలో ఏదైతే రిపీటెడ్గా కోడ్ ఉందో ఆ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా, అంటే ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, ఆ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఆ కోడ్ని మొత్తం ఒక గ్రూప్గా పెట్టి ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టడాన్ని మనం ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ ఏ ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రీయూజబుల్ కోడ్. అంటే ఆ గ్రూప్ ఆఫ్ కోడ్ని ఒక నేమ్ తోటి డిఫైన్ చేస్తుంటాం కాబట్టి ఆ నేమ్ను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు, ఆ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయక్కర్లేదు. సో మరి ఈ యొక్క ఫంక్షన్స్ వల్ల మనకి కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. అంటే కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయడం అనేది తగ్గుతుంది. అంటే ప్రోగ్రామ్ షార్ట్ అవుతుంది, చాలా అండర్స్టాండబుల్గా ఉంటుంది ప్రోగ్రాము. ఓకే, మరి ఈ యొక్క ఫంక్షన్ని బేసిక్గా ఈ విధమైన సింటాక్స్ తోటి రాస్తామండి. ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేసి ఆ ఫంక్షన్కి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో, లైక్ యాడ్, డివైడ్, ఇట్లా సమ్ నేమ్ ఇచ్చి బ్రాకెట్లో పారామీటర్స్ లేదంటే ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటాం. ఆ పారామీటర్స్ యొక్క లిస్టు మీకు అవసరం అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మామూలు బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఈ యొక్క బ్లాక్ లోపల మీకు కావాల్సిన కోడ్ అంతా కూడా రాసుకోవచ్చు. మరి ఇక్కడ పెట్టిన ఆ పేరును మాత్రం మీరు మీ ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ అని నేమ్ ఇచ్చాను, సంథింగ్ ఏబిసి అని ఆ ఫంక్షన్కి పేరు ఇచ్చాను. పారామీటర్స్ ఏమీ ఇవ్వలేదు, బ్రాకెట్స్ సింపుల్గా క్లోజ్ చేసేసాను. ఇక్కడ ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, జస్ట్ అలర్ట్ అని ఒక మెసేజ్ ఇచ్చాను. దట్స్ ఆల్. ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు, మరి ఒక్క స్టేట్మెంట్ రాశాను. మరి ఆ ఫంక్షన్ పేరేంటి? ఏబిసి. ఈ ఏబిసి అనే దాన్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మళ్ళీ మళ్ళీ మీరు కాల్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రోగ్రాంలో. మరి దీనికి ఈ ఫైల్కి 15 ఫంక్షన్స్ 1 అని ఇచ్చున్నది. మరి దీన్ని సేవ్ చేద్దాం. మరి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి, హలో వరల్డ్ అని రావడం జరిగింది. మరి ఈ యొక్క ఫంక్షన్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా మళ్ళీ వాటిని రిపీటెడ్గా రాయక్కర్లేదు, జస్ట్ ఆ పేరుని కాల్ చేస్తే సరిపోతుంది. మరి ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్గా చెప్పుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ లేవు దీని లోపల. ఓకే, మనం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినట్లయితే ఆ యొక్క ఫంక్షన్ని విత్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ అని చెప్పచ్చు. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటుందండి? జస్ట్ లైక్ నేను XYZ అని ఇంకొక ఫంక్షన్ని రాస్తున్నాను. సో దాంట్లో ఒక పారామీటర్ ఇస్తాం, X అనే పారామీటర్ ఇచ్చాను. సో ఇక్కడ ఆ మెసేజ్ డిస్ప్లే చేద్దాం. ది వాల్యూ ఆఫ్ X ఈజ్ అని ఆ యొక్క X వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. XYZ 10 అని ఇచ్చాను. X యొక్క వాల్యూ ఇక్కడ కాల్ చేసేటప్పుడు 10. ఇది యాక్చువల్ పారామీటర్ అనమాట, ఇది ఫార్మల్ పారామీటర్. ఇక్కడ 10 కావాల్సి ఉంటే 10, 20 కావాల్సి ఉంటే 20, ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ X. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏబిసి ఇది రిజల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ X ఈజ్ 10, XYZ యొక్క రిజల్ట్ అనమాట అది. సో
ఈ విధంగా ఏబీసీ 2 సార్లు కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. ఓకే, ఇక్కడ నేను రిమూవ్ చేస్తాను. సో ఒక్కసారే ఇది కాల్ చేద్దాం. ఇదనమాట. సో ఇది వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇది విత్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్. సో ఈ ఏబీసీని XYZని ఎన్నిసార్లు కావాలన్నా సరే మీరు మళ్ళీ మళ్ళీ కాల్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ విత్ రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ అనేటివి ఎలా ఉంటాయో చూద్దాం.